హలో వ్యూవర్స్, నేను మీకు ఇటు వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఈరోజు బిగ్ బాస్ 26th డే రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ ఎపిసోడ్లో మొత్తం ఓవరాల్గా ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ స్టార్టింగ్ రాధిక 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 మిందక మీదక అనే సాంగ్తో స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు లేస్తారంటే, నేను 3 weeks నుంచి గమనించినప్పుడు ఆదిత్య గారు ఫస్ట్ లేస్తారు. అబ్బా, ఫస్ట్ లేసి ఆయన జిడ్డు ముఖం వేసుకుంటాడు, అది పక్కన పెట్టుకుంటే ఎవరైనా పొద్దున్నే జిడ్డు ముఖంతోనే మాట్లాడతారులే కానీ. సో ఆయన ఫస్ట్ డాన్స్ వేస్తారు. అండ్ ఇంకా మిగతా కంటెస్టెంట్స్ కొంచెం కొంచెం వచ్చి మంచిగా కొంచెం డాన్స్ వేసి అంతా అయిపోయింది. దెన్ ఆఫ్టర్ దట్ కొంచెం టిఫిన్ ప్రిపేర్ చేసుకున్న దాంట్లో, టిఫిన్ ప్రిపేర్ చేసే టైంలో అంటే మార్నింగ్ అక్కడ సోనియా వర్సెస్ లైక్ ఇంకా సీతా టీం అనమాట. సీతా టీం వాళ్ళకి 10 minutes టైం ఇస్తారు ఎందుకు, టీ పెట్టుకోవడానికి. అప్పుడు ప్రేరణ వచ్చేసి, అరే 10 minutes అయిపోయిందిరా, అదిరా ఇదిరా, వాళ్ళకి ఇచ్చిందే 10 minutes, మళ్ళీ అందులో అయిపోతుంది అంటే ఎలా? టీ అయినా పెట్టుకోవాలి కదా వాళ్ళు. ఈరోజు ఇంకా మణికంఠ వర్సెస్ నిఖిల్ టీం అనడం కంటే మనం సోనియా టీం అని మాట్లాడుకోవడం బెస్ట్. సోనియా టీం అని ఎందుకు అంటున్నా అంటే అది కూడా చెప్తా. ఈ సోనియా టీం అని ఎందుకు అంటున్నా అంటే, యాక్చువల్గా టీం అన్నప్పుడు టీం లీడర్ హెడ్గా ఉండి టీం లీడర్ చెప్పినట్టు టీం మెంబర్స్ వినాలి. కానీ ఇక్కడ రివర్స్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ సోనియా అక్క ఏం చెప్తానంటే, సోనియా అక్క టీ పెట్టుకునే టైంలో కూడా సోనియా అంటది, ఎలా, ఏ నిఖిల్ అది పెట్టు, అది చెయ్యి, ఇది పెట్టు అంటది. అదేంది నాకు అర్థం కాదు. అంటే ఏదో డామినేట్. ఇందాక సీత గురించి ఒక మాట మాట్లాడుతుంది ఎపిసోడ్ లో, దాని నుంచి తర్వాత చెప్తా. ఎందుకు మణికంఠ వర్సెస్ నేను సోనియా టీం అని అంటున్నా అంటే, ఇక్కడ మణికంఠ అని సోనియా టీం అందరూ, పృథ్వీ, సోనియా, యష్మి, వీళ్ళు ముగ్గురు కలిసి మణికంఠని మెంటల్ టార్చర్ చేస్తారనమాట. మణికంఠ అన్న గురించి మనకు తెలుసు. మణికంఠ అన్న ఎట్లా అంటే, ఏదో కుండను ఎత్తున పెట్టుకున్నట్టు ఎవరైనా వచ్చి ఏదో అనకనే అమ్మో నా వల్ల కాదు. ఈయన ఏడవడం అంటే, నార్మల్ గా పర్సన్స్ ఎట్లుంటారంటే ఎప్పుడో ఒకసారి ఏడుస్తారు కాదు, ఈయన ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు. అట్లా ఏడుస్తూ ఉండడంలో ఈరోజు, అరే 2 weeks లో ఏంద్రా వీడు ఏం పర్ఫామ్ చేస్తున్నారా, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, ఈయన బయటికి పంపండిరా బాబు అనే జనాలు కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం మారింది, మంచిగా ఆడుతున్నాడు. మంచిగా ఆడే మూమెంట్ లో ఈ రోజు మొత్తం చెడదుబ్బి పెట్టేశారు అనమాట ఈ సోనియా అండ్ యష్మి అండ్ పృథ్వీ మంచోడే, కాకపోతే ఈ యష్మి అండ్ సోనియా వాళ్ళ టీంతో కలిసి, మణికంఠ నువ్వే చేసావు, మొత్తం నువ్వే చేసావు, ఇది నువ్వే అది నువ్వే, మణికంఠ అని మణికంఠ గారికి ఉచ్చబోయిం చేశారు పాపం. మణికంఠ ముందే పాపం, అరే సెన్సిటివ్ పర్సన్ అనమాట. ఇంకా ఈయన ఏడ్చుకుంటూ, అది షట్ మై మౌత్, నేనేం మాట్లాడను, నేనేం చెయ్యను, నాకు వద్దు, నేను ఎలిమినేట్ అయిపోతానేమో, అది ఇది అని చెప్పేసి ఇంక వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోతే ఇంకా నబీల్ వెళ్తాడు. నబీల్ నేను ప్రతి విషయంలో మెచ్చుకుంటా. ఎందుకంటే నబీల్ వెళ్ళి అక్కడికి వెళ్ళి మణికంఠని, అరే లేదురా, నువ్వు స్ట్రాంగ్ రా, నువ్వు ఉంటావురా, మోటివేట్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆయన ముందే ఏడుస్తాడు. లైక్ హౌస్ అంతా మణికంఠ టార్గెట్ చేసినట్టు అందరూ ఉంటే నబీల్ వెళ్ళి పాపం మణికంఠ ఓదార్చడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకా టాస్కుల గురించి మాట్లాడుకుంటే, ఇంకా బిగ్ బాస్ లో ఫస్ట్ టాస్క్ పెట్టడం జరిగింది అంటే ఈ రోజు, ఇక బిర్యానీ టాస్క్ లో నబీల్ అయితే ఎక్సలెంట్ చేశాడు. అబ్బా, నబీల్ ఇంకా ఫుల్ తినడం, అంటే ఫుల్ గా తినడం మీన్స్ అది టాస్క్ కాబట్టి ఎవరైనా ఆ టాస్క్ లో ఉన్న వాళ్ళు తినాల్సిందే. సో నబీల్ అయితే ఫుల్ గా మంచిగా వండర్ఫుల్ అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టాస్క్, మంచిగా ఆడి. నెక్స్ట్ నబీల్ తర్వాత ఆదిత్యం వచ్చాడు అనమాట. ఈయన ఎక్కడ ఎప్పుడు కనబడతాడు అనేది జనాలకి తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు, ఎవరికి తెలియదు. ఎందుకంటే ఈయన ఒకరు ఉన్నారా హౌస్ మేట్ లో అనేది ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. ఎందుకంటే టాస్కుల్లో కానీ సాంగ్స్ లో కానీ ఎక్కడైనా ఈయన ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా కొంచెం తక్కువే ఉంటది. బట్ డీసెంట్ గా ఎక్కడో ఉన్నాడంటే ఉన్నాడు, ఆ హౌస్ మేట్ లో ఉన్నాడు ఆదిత్యం, ఉన్నాడులే అనేట్టు ఉంటాడు అనమాట. సో ఈయన కూడా పర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత వెంటనే ఈ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ పెట్టిన వెంటనే సెకండ్ టాస్క్ ఇస్తాడు. అంటే ఆల్రెడీ జరుగుతున్న టాస్క్ అయిపోయిన వెంటనే ఇవ్వడం వల్ల ఆ టాస్క్ ఎలా ఉంటుందంటే, ఇలా పట్టుకొని అండ్ ఇక్కడ బెలూన్ ఉంటుంది, చిన్న మేక్ లాంటిది వచ్చేసి ఆ బెలూన్ కి గుచ్చుకోకుండా వీళ్ళు ఇలా లాగాలన్నమాట. సో అలా పెట్టడం వల్ల ఇంకా యూత్ల క్లెయిమ్ వాళ్ళు, సోనియా టీం వాళ్ళు ఏం చేస్తారంటే, సోనియా టీమే అంటాను నేను. ఎందుకంటే ఈరోజు మొత్తం ఎపిసోడ్ లో సోనియా రచ్చరచ్చ. నాకు ది మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా ఈ హౌస్ లో అంటే సోనియాని. సో సోనియా వాళ్ళ టీంలో నుంచి పృథ్వీ వచ్చాడు అండ్ నబీల్ వాళ్ళ టీంలో నుంచి నబీల్ వచ్చాడు అనమాట. సో నబీల్ ఇలా పట్టుకొని ఇలా ఇంకా లాస్ట్ మూమెంట్ పాపం ఆల్రెడీ తినేసి ఉన్నాడు అబ్బాయి అండ్ ఫుల్ స్టమక్ అండ్ చేతులు కూడా వణుకుతున్నాయి. దాదాపు 3 hours ఫుల్ కష్టపడ్డారు ఇద్దరు.
సో లాస్ట్కి టాస్క్ అయితే ఓడిపోతారు అనమాట. ఈ టాస్క్ ఓడిపోతారు అండ్ పృథ్వీ టీం గెలుస్తారు. పృథ్వీ టీం గెలిచిన తర్వాత అండ్ వెంటనే ఇంకా ఆదిత్య ఓం వస్తాడనమాట. యాక్చువల్‌గా ఆదిత్య ఓం అన్న ఎక్కువ మాట్లాడడు. బట్ ఏంటంటే ఇక్కడికి నబీల్ దగ్గరకొచ్చి, "అరే! ఇది నేను రోజు చేసే ఎక్సర్‌సైజేరా! ఇందులో నేను చేయాల్సిందిరా! అరే! నేను చేసుంటే బావుండు. నేను గెలిచేవాళ్ళేమో." అరే! నాకు అర్థం కాక అడుగుతాను. నువ్వే ముందెళ్లి చేయొచ్చు కదా! ఆల్రెడీ నబీల్ ఎళ్లి ఆ టాస్క్ పెర్ఫార్మ్ చేసాడు. బిర్యానీ టాస్క్. సెకండ్ టాస్క్ ఆదిత్య అన్న నువ్వెళ్లి చేయొచ్చు కదా! ఆదిత్య ఏంటంటే టాస్క్ అంతా అయిపోయిన తర్వాత అదేదో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటారే, అలా ఎళ్ళేసి ఈ టాస్క్ నేను చేసుంటే బావుండురా! ఇది నేను రోజు చేస్తానురా! నా ఎక్సర్‌సైజేరా ఇది అన్నట్లు చెప్పాడు. అరే! ఇదేందిరా బాబు! నువ్వే ఎళ్లి ముందేదో ఆ టాస్క్ చేసి నువ్వు గెలిచేవాడివి గదా! అని నాకనిపించింది. అండ్ ఇంకా థర్డ్ టాస్క్ గురించి మనం మాట్లాడుకుంటే థర్డ్ టాస్క్‌లో సాంగ్స్ పెట్టడం జరిగింది. అండ్ ఓహ్! సారీ మర్చిపోయా. ఇక్కడ ఒక చిన్న ప్రేమాయణం జరిగిద్ది. ఏంటో తెలుసా? ఇక్కడ ఇలా హ్యాండ్స్ పట్టుకున్నప్పుడు పృథ్వీని బిగ్ బాస్ ఏదైనా ఒక సాంగ్ పాడు అని అడుగుతాడు. సాంగ్ పాడమంటే ఎవరెవరో నాకెదురైనా అని సాంగ్ పాడతాడు. ఇది హౌస్ మేట్స్‌లో ఎవరి కోసము అంటే విష్ణుప్రియ కోసం అంటాడు. ఆల్రెడీ విష్ణుప్రియ మన లైనేస్తుందని మనందరికీ తెలిసిందే. సో, అట్లా విష్ణుప్రియ కోసం పాడడంతో విష్ణుప్రియ ఫుల్ బ్లష్ అయిపోయి మొఖమంతా పింకిష్ అయిపోతదనమాట. అంటే ప్రేమ పొంగిపోతూ ఉంటది. విష్ణుకేంటంటే బయట గూడా అంత అంటే ప్రేమ ఇచ్చే వాళ్ళెవరు లేరు. సో, హౌస్‌లో గూడా అట్లనే ఉంటదామె. సో, ఇంకా అనడంతో ఇంక ఫుల్ బ్లష్ అయిపోయింది. ఈయన పాట ఆమెకి డెడికేట్ చేయడంతో. ఇంకా ఆ టాస్క్ అయిపోయిన వెంటనే మళ్ళీ పృథ్వీ దగ్గరకొచ్చి పృథ్వీ బుగ్గ పట్టుకొని ఇలా అంటది. "అబ్బా! నా కోసం డెడికేట్ చేసావా" అది ఇది అని జెప్పేసి. అండ్ ఇంకా ఈ పృథ్వీ వాళ్ళ టీమ్ గెలవడంతో ఇంకా సీత వాళ్ళ టీమ్‌లో నుంచి ఒక మెంబర్‌ని బయటికి పంపాలన్నమాట. ఆ బయటికి పంపాలి. ఇది ఎవరు నిర్ణయించాలంటే నిఖిల్ టీమ్ నిర్ణయించాలి. సో, నిఖిల్ టీమ్ అప్పుడు ఏం జేసింది? నబీల్‌ని తీసేస్తారు. నాకర్థం గాదు. ఇక్కడ మీరు టాస్క్‌లు ఎందుకు ఆడుతున్నారు? టాస్క్‌లు బయటుండే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపలికి రాకుండా ఉండడానికి మీరిక్కడ టాస్క్‌లు ఆడుతున్నారు. అలాంటప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్స్‌ని పెట్టుకొని వీక్ ప్లేయర్స్‌ని మీరు తీసేయాలి. ఈ నిఖిల్ ఏంది నాకర్థం కాదు. నిఖిల్ సోనియా చెప్పినట్టు వినడం. ఆ సోనియా నాకు మార్నింగ్ గూడా వాళ్ళు టీ పెట్టుకునేటప్పుడు, "ఏ నిఖిల్ పెట్టు. అది పెట్టు. అది చెయ్యి" అంటే ఈడు సైలెంట్‌గా ఎళ్లి చేస్తున్నాడు. అరే ఏంట్రా బాబు! డామినేటెడ్ పర్సన్. మళ్ళీ ఈ సోనియా ఎళ్ళేసి సీత డామినేటెడ్ పర్సన్, కిరాక్ సీత డామినేటెడ్ పర్సన్. ఆ అమ్మాయికి ఏం తెలీదు. ఆ అమ్మాయి లైక్ అందరిని డామినేట్ చేయాలనుకుంటుంది. అది నాకు నచ్చదని చెప్తది. ఇదే పెద్ద డామినేటెడ్ పర్సన్ మళ్ళీ ఆ అమ్మాయి గురించి మాట్లాడుతది. సో, ఇంకో టాస్క్ గురించి మనం మాట్లాడుకుంటే లాస్ట్ టాస్క్ అన్నమాట. సో, ఈ లాస్ట్ టాస్క్‌లో కొన్ని సాంగ్స్ పెడతారు. ఒక స్టేజ్ ఉంటది. అండ్ ఈ స్టేజ్ మీదకెళ్ళేసి వాళ్ళ సాంగ్ బజర్ ప్లే అయినప్పుడు ఆ స్టేజ్ మీదకెళ్ళి అందరూ ఒక సాంగ్‌కి పెర్ఫార్మన్స్ చేయాలన్నమాట. అక్కడ ప్లే అయ్యే సాంగ్‌కి. సో, మళ్ళీ సాంగ్ అయిపోగానే దూరంగా ఎళ్ళిపోవాలి. మళ్ళీ సాంగ్ పెట్టగానే ఇక్కడికి రావాలి. సో, ఎవరైతే లాస్ట్‌లో వస్తారో వాళ్ళు గేమ్ నుంచి తప్పుకోవాలన్నమాట. సో, ఇట్లా లాస్ట్‌కి ఇంకా 4 మెంబర్స్ మిగులుతారు. ఈ టాస్క్ అయితే మొత్తానికి గెలుస్తారన్నమాట. మొత్తానికి 3 టాస్క్‌లు గెలుస్తారు. ఇంకొక టాస్క్ ఉంటది. అది అంటే ఈ టాస్క్‌కి ముందు పెట్టిన టాస్క్. ఇందులో ఓడిపోతారు. ఏంటంటే కొన్ని క్యూబ్స్ ఉంటాయి. ఆ క్యూబ్స్‌ని కరెక్ట్ పొజిషన్‌లో సెట్ చేయాలన్నమాట. సో, టైమ్‌కి సెట్ చేయకపోతే టాస్క్ ఓడిపోయినట్టు. ఆ టాస్క్ ఓడిపోతారు. మొత్తానికి పెట్టిన ఒక 5 టాస్కుల్లో వీళ్ళు దాదాపుగా 3, 4 టాస్కులు గెలుస్తారన్నమాట. ఈ గెలిచిన తర్వాత మొత్తానికి 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీలని రాకుండా ఆపే అవకాశం వీళ్ళకైతే దక్కుతది. సో, ఇంక ఈరోజు లాస్ట్ ఆ టాస్క్ ఏదైతే ఈ సాంగ్స్ ప్లే చేసి ఆ స్టేజ్ మీదకెళ్ళే టాస్క్ ఏదైతే ఉందో అది అయిపోయిన వెంటనే ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగుస్తుంది. సో, ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్‌ల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో, ఈ రోజు నుంచి మన ఛానెల్‌లో మొత్తం బిగ్ బాస్ రివ్యూస్ డే టు డే అప్డేట్స్ అన్నీ మనకొస్తూ ఉంటాయి. సో, థాంక్ యూ.